యాజకులారా ప్రభు సేవకులారా, యాజకులారా ప్రభు సేవకులారా, దైవజనులారా విశ్వాసులారా, దైవజనులారా విశ్వాసులారా, తరలిరండి చేరరండి, తరలిరండి చేరరండి, కడరా భోజన స్మరణ బలికి, కడరా భోజన స్మరణ బలికి స్వాగతం సుస్వాగతం, స్వాగతం గణ స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం గణ స్వాగతం. ఆదామౌవల పాపహరణ యాగమిది, ఆదిమ బలులను ఏకము చేయు బలిది, ఆదామౌవల పాపహరణ యాగమిది, ఆదిమ బలులను ఏకము చేయు బలిది, జీవిత దేవునికి అర్పిత బలిది, జీవిత దేవునికి అర్పిత బలిది, శ్రీ సభ జనులకు వర పూజ ఇది. రండి రారండి బలి పూజలు పాల్గొనరారండి, రండి రారండి ముదమార దేవుని స్తుతించుడి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం గణ స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం గణ స్వాగతం. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈ పవిత్ర దివ్యబలి పూజకు హృదయపూర్వక స్వాగతం. ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం, ఉద్దేశముల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు ఏరువ సబీనమ్మ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు, మేకల శౌరీలమ్మ ఆత్మకు మరియు ఏరువ జ్ఞానరెడ్డి అంతోనమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఏరువ శివరెడ్డి, సురేష్, చిన్ని, జాస్మిన్, క్రిస్మిత్, సునీల్, దివ్య, శష్మిత్, రీనురెడ్డి అర్పిస్తున్నారు. ఈనాటి ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిద్దాం. ఏలూరు మిత్రాసనం సెయింట్ తెరిసా విచారణ 81వ జన్మదినం జరుపుకుంటున్న శ్రీ బండ్లమూడి జ్ఞాన సుందర్రావు రిటైర్డ్ హెడ్ మాస్టర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని భార్య సత్యవాణి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల పూజ. బెంగుళూరు అగ్రపీఠం స్టీఫెన్ మరియు సహనా మేరీల వివాహం ఫిబ్రవరి 10వ తేదీ 2022 సంవత్సరం నిర్ణయించిన సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. కరీంనగర్ విచారణ
5వ జన్మదినం జరుపుకుంటున్న కెవిన్ ప్రియాన్స్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును ప్రసాదించమని అమ్మమ్మ, తాతయ్య, తెరీసా, రాయప్ప అర్పిస్తున్నారు. జన్మదినం జరుపుకుంటున్న సబ్బవరపు అభినయకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ అభినవ్ దీపును దీవించి కెచ్రిప్ టెక్నికల్ యూనివర్సిటీ ప్రేగ్ పట్టణంలో పిహెచ్డి అడ్మిషన్ అనుగ్రహించి ప్రేగ్ నగరం క్షేమంగా చేరుకున్నందుకు కృతజ్ఞతగా యూనివర్సిటీ ఎన్రోల్మెంట్ మరియు రిమైనింగ్ ఫార్మాలిటీస్ అన్నీ ఏ ఆటంకం లేకుండా జరిగినట్లుగా దీవించమని ప్రార్థిస్తూ లూర్దు మేరీ, వరప్రసాద్, మేరీ విజయరాణి, అనూహ్య, అభిషేక్ మరియు కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం వట్టి ఫ్రాన్సిస్కమ్మ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఏలూరు మిత్రాసనం సనమండ్ర మణికి సంపూర్ణ ఆయురారోగ్యములను స్వస్థత ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. ఎల్బీ నగర్ విచారణ మార్నేని జాన్ పాల్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లును సుష్మకు ఆయురారోగ్యములను ప్రసాదించి స్వస్థతను అనుగ్రహించమని కుటుంబ సభ్యుల పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ ధర్మదాతలందరి కోసం ఈ పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు జీవించినటువంటి పరిస్థితుల్లో అలనాడు ఆ సంఘములో కొన్ని వర్గాల వారు ఉండేవారు. మనకు బైబిల్ గ్రంథములో ఎక్కువగా వినేది పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అని. ఈ ధర్మశాస్త్ర బోధకులు చట్టమును వివరించేటటువంటి వారు, అనగా మోషే చట్టమును వివరించేటటువంటి వారు, అంతా తెలిసినటువంటి వారు. మన నవీన యుగములో ఎవరినైతే మనం లాయర్లు అని పిలుస్తామో, మతపరమైనటువంటి మోషే చట్టము గురించి క్షుణ్ణముగా ఎరిగి దాన్ని ఇతరులకు వివరించేవారే ధర్మశాస్త్ర బోధకులు. అటువంటి వారిని ప్రభువు ఈరోజు సువార్తలో మీకు అనర్థము అని ప్రభువు వాళ్ళ గురించి 3 సార్లు పలుకుతున్నారు. ఎందుకు అనర్థము అన్నటువంటి దానికి కారణాలు కూడా ప్రభువే ఇస్తున్నారు. ప్రభువు చెప్పేదేమనగా, మీరు హృదయములో దేవుని మీద ప్రేమ లేదు, పరులకు సహాయం చేసే మనస్సు లేదు, కానీ ఇంకా మీరు జనాల మీద భారాన్ని మోపుతున్నారు అని అలనాడు సంఘములో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారి మీదనే ప్రభువు తిరుగుబాటు చేశారు. మరి అటువంటి ప్రభువు మన నుంచి కూడా ఆశించేది ఈ 2: దేవుని ఎడల ప్రేమ, మన పొరుగు వారి ఎడల సేవాభావం. అవి మనలో లోపించినట్లయితే ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కృప ఎల్లప్పుడూ మమ్ము వెన్నంటి ఉండునుగాక. అది మా ముందు మా వెనుక నడచి మేము సర్వదా మంచి కార్యములను మాత్రమే నిర్వహించునట్లు దృఢచిత్తమును వసగునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. మానవుడు నీతిమంతుడగునది విశ్వాసము వలన గాని ధర్మశాస్త్రానుసార క్రియల వలన కాదు. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 3వ అధ్యాయము వచనములు 21 నుండి 29 వరకు. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. యేసుక్రీస్తు నందలి వారి విశ్వాసము ద్వారా దేవుడు మానవులను నీతిమంతులుగా చేయును అని ధర్మశాస్త్రమును ప్రవక్తలను దానికి సాక్ష్యమిచ్చిరి. క్రీస్తునందు విశ్వాసము కల వారిని అందరినీ దేవుడు తనకు అంగీకార యోగ్యులుగా చేసుకొనును. ఎట్టి భేదమును లేదు. మానవులందరూ పాపము చేసితిరి, అందరూ దేవుని మహిమకు కొరదబడిరి. యేసుక్రీస్తు నందలి విమోచన ద్వారా వారు ఆయన ఉచితానుగ్రహంచే నీతిమంతులుగా చేయబడిరి. మానవులకు ఆయన యందు గల విశ్వాసంచే ఆయన మరణం ద్వారా వారి పాపములు క్షమించుటకు దేవుడు ఆయనను ప్రాయశ్చిత్తముగా ఏర్పరచెను. దేవుడు మానవులను నీతిమంతులుగా ఎట్లు చేయునో ప్రదర్శించుటకే ఆయన క్రీస్తును అనుగ్రహించెను. ఏలైనా గతమున దేవుడు ఓర్పు వహించి మానవుల పాపములను ఉపేక్షించెను. తాను నీతిమంతుడననియు యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా చేయుదుననియు నిరూపించుటకు దేవుడు ఇట్లు చేసెను. కనుక గొప్పలు చెప్పుకొనుటకు ఏమున్నది? ఏమీనూ లేదే. ఏ కారణమున? క్రియల వలననా? కాదు, విశ్వాసము వలననే. మానవుడు నీతిమంతుడు అగునది విశ్వాసము వలన గాని ధర్మశాస్త్రానుసార క్రియల వలన కాదని మేము భావించుచున్నాము. లేక దేవుడు ఒక్క యూదులకే దేవుడా? ఆయన అన్యులకు కూడా దేవుడు కాడా? అవును, దేవుడు ఒక్కడే. కనుక ఆయన అన్యులకు కూడా దేవుడు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు దయకలవాడు, ప్రభు దయగలవాడు, సమృద్ధిగా రక్షణమును వసగువాడు, సమృద్ధిగా రక్షణను వసగువాడు. ప్రభు అగాధ స్థలము నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభు నా మొర వినుము, నీ చెవి ఎగ్గి నా వేడుకోలును ఆలింపుము. అందరూ ప్రభు దయగలవాడు, ప్రభు దయగలవాడు, సమృద్ధిగా రక్షణమును వసగువాడు, సమృద్ధిగా రక్షణమును వసగువాడు. నేను ప్రభు కొరకు ఆశతో వేచి ఉన్నాను. నేను ఆయన వాగ్దానమును నమ్మి తిని, కావలివారు వేకువజాము కొరకు వేచి ఉన్న దానికంటేను ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు వేచి ఉన్నది. అందరూ ప్రభు దయగలవాడు, ప్రభు దయగలవాడు, సమృద్ధిగా రక్షణమును వసగువాడు. సమృద్ధిగా రక్షణమును వసగువాడు.
ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కి మనిషి పుట్టెను. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కి మనిషి పుట్టెను. జీవమిచ్చును, మాకు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు జీవించును. జీవమిచ్చును, మాకు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కి మనిషి పుట్టెను. నిత్య జీవం ఇచ్చే వచనం, సత్య మార్గం చూపే వచనం, మానవుడైన వచనం, యేసే జీవ వచనం. నిత్య జీవం ఇచ్చే వచనం, సత్య మార్గం చూపే వచనం, మానవుడైన వచనం, యేసే జీవవచనం. రక్షణనిచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం, జీవిస్తున్న దైవ కుమార నీకే మా స్తోత్రం. రక్షణనిచ్చే యేసుకు హల్లెలూయా పాడుదాం, జీవిస్తున్న దైవ కుమార నీకే మా స్తోత్రం. జీవమిచ్చును, మాకు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. జీవమిచ్చును, మాకు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కి మనిషి పుట్టెను. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 11వ అధ్యాయము 45వ వచనము నుండి 54వ వచనము వరకు. లూకా సువార్త 11వ అధ్యాయము వచనములు 45 నుండి 54 వరకు. అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు, బోధకుడా, ఇట్టి మాటలతో నీవు మమ్ములను కూడా నిందించుచున్నావు అనెను. అందుకు యేసు, అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, మీకు అనర్థము. మీరు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని వారు ఆ భారములను మోయుటకు వారికి సహాయముగా మీ చిటికిన వ్రేలునైనను కదపరు. అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, మీకు అనర్థము. మీ పితరులు చంపిన ప్రవక్తలకు మీరు సమాధులు కట్టుచున్నారు. ఈ విధమున మీరు మీ పితరులు చేసిన పనులకు సాక్షులై వారితో ఏకీభవించుచున్నారు. ఏలయన వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారికి సమాధులు కట్టుచున్నారు. ఇందువలననే దేవుని జ్ఞానము ఇట్లు చెప్పుచున్నది, నేను వారి వద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపెదను. వారిలో కొందరిని వారు చంపెదరు, కొందరిని హింసించెదరు. ప్రపంచ ప్రారంభము నుండి, అనగా హేబేలు హత్య మొదలుకొని ఆలయమునకు బలిపీఠమునకు మధ్య జరిగిన జకర్యా హత్య వరకు చిందించబడిన ప్రవక్తల రక్తమునకు
ఈ తరము వారు విచారింపబడుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, మీకు అనర్థము! మీరు జ్ఞానాలయపు ద్వారమును బిగించి తాళపు చెవిని మీ స్వాధీనము చేసుకొని ఉన్నారు. మీరు ప్రవేశింపలేదు, ప్రవేశించు వారిని మీరు అడ్డగించితిరి అని చెప్పెను. యేసు అక్కడ నుండి బయలుదేరినప్పుడు ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను ఆయనపై పగబట్టి ఎట్లయినా ఆయనలో తప్పు పట్టువలనని ఒత్తిడి చేయుచు ప్రశ్నింపసాగిరి. ఇట్లు వారందరూ ఆయనను మాటల్లో చిక్కించుకొనవలయునని పొంచియుండిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, అనర్థము అంటే ఒక రకముగా మీరు శపించబడినటువంటి వారు. ఓ టు యు అని ఇంగ్లీష్లో ఈ పదము అనర్థము అనేటటువంటి పదము బైబిల్ గ్రంథములో సుమారు 100 సార్లకు పైగా ఉపయోగించబడింది. అయితే ప్రభువు ఈరోజు మనం విన్నటువంటి సువార్తలో ధర్మశాస్త్ర బోధకులు వాళ్ళను 3 సార్లు అనర్థము మీకు అని పలుకుతున్నారు. అయితే ఇది జరగటానికి ముందు, దీనికంటే ముందు ప్రభువు పరిసయ్యులను కూడా 3 సార్లు పిలిచారు. పరిసయ్యులారా మీకు అనర్థము అని 3 సార్లు వాళ్ళను ఆ విధముగా సంబోధించి, ఎప్పుడైతే పరిసయ్యులను ప్రభువు ఈ విధముగా అన్నారో అప్పుడు వీళ్ళకు పొడసగొచ్చింది. ఎవరు? ధర్మశాస్త్ర బోధకులకు. అంటున్నారు ప్రభువుతో, ప్రభువా ఇట్టి మాటలతో నీవు మమ్ములను కూడా నిందిస్తున్నావు. ఆయన అప్పుడు దాకా వాళ్ళని అనలేదు మీకు అనర్థము అని. పరిసయ్యులని పేరు పెట్టి మీకు అనర్థమని హెచ్చరించినప్పుడు వీళ్ళకి ఎక్కడో గుచ్చుకుంది, ధర్మశాస్త్ర బోధకులకి కూడా. ఈయన మా గురించి కూడా పలుకుతున్నాడు అని ఉండబట్టలేక నీవు మమ్మల్ని నిందించుచున్నావా అని ఒక్క మాట అనేసరికి ప్రభువు వాళ్ళని 3 సార్లు మీకు అనర్థము అనర్థము అని 3 సార్లు వాళ్ళను గురించి పలికారు. ధర్మశాస్త్ర బోధకులు అంటే మోషే చట్టాన్ని బాగా ఎరిగి ఉన్నటువంటి వారు. ఆ మోషే చట్టాన్ని ప్రజలకు వివరించేవారు. దీని అర్థమేమిటి, దీని అర్థమేమిటి అని ఆ చట్టం మొత్తాన్ని కూడా సంపూర్ణముగా ఎరిగినటువంటి వారు. మన దగ్గర లాయర్లు గనక మన భారతదేశ చట్టాన్ని గురించి పలానా సెక్షన్లని, కోడ్లని ఎట్లా తెలుసో, ఈ ధర్మశాస్త్ర బోధకులకు మోషే చట్టం, దైవ చట్టం, మతపరమైనటువంటి చట్టం అంతగా మొత్తం ఎరిగినటువంటి వారు. అందుకే ధర్మశాస్త్ర బోధకులు అంటే ప్రస్తుతం మన సమాజంలో లాయర్లు లాంటి వాళ్ళు. లాయర్లు పాపం చాలా తెలివి కలిగినటువంటి వారు. మనం కూడా చూస్తుంటాం, మన ఇంట్లో ఏదన్నా కేసు జరిగితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎంత తెలివిగల వాళ్ళు. అయితే లాయర్ల గురించి చాలా సార్లు వాళ్ళు తప్పుడు వాళ్ళుగా, వాళ్ళల్లో అసలు మంచే లేదన్నట్లుగా అనేక మంది హాస్యానికి చెప్తూ ఉంటారు. ఒక వ్యక్తట మరణ శయ్యలో ఉన్నాడు, మరణించబోతున్నాడు ఒక ధనవంతుడు. ఆయన అనుకున్నాడు, నేను మరణించిన తర్వాత కూడా నాకు ఇంత డబ్బు ఉంది కదా, కనీసం కొంచెమన్నా నాతో పాటు తీసుకుని వెళితే బాగుంటుందని చెప్పి 3 పిలిచాడు. ఒక గురువుని, ఆయన డాక్టర్ని, లాయర్ని, 3 పిలిచి ఒక్కొక్కళ్ళకి ₹1,00,000 కరెన్సీ ఇచ్చాడు. ₹1,00,000 ఇచ్చి, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, దయచేసి నేను మరణించి నన్ను సమాధి చేసేటప్పుడు సీక్రెట్గా మీకు ఇచ్చిన ఈ 1,00,000 కూడా ఒక్కొక్కళ్ళు ఒక కవర్లో పెట్టి నా సమాధిలో వేసేయండి, ఎందుకంటే తర్వాత నాకేమైనా ఉపయోగపడతాయి, నేను మరణించిన తర్వాత కనీసం ఆ 3 లక్షలన్నా నాతో పాటు తీసుకొని పోతానని చెప్పి ఈ 3కి ₹1,00,000 కరెన్సీ ఇచ్చాడు. వారం రోజుల్లో అనుకున్నట్లే ఆయన చనిపోయాడు. అయితే ఇక భూస్థాపితం జరిగింది. వీళ్ళు 3 కూడా ఎనవలప్పులు పెట్టారు. ఎనవలప్పుల్లో ఎంత పెట్టారో దేవుడికి ఎరుక. మొత్తానికి 3 తీసుకొచ్చి ఆయన నుంచి పొందిన ₹1,00,000 పెట్టమన్నప్పుడు
ఇక చనిపోయిన తర్వాత ముగ్గురు ఎన్వలప్పులు పెట్టారు. అంతా అయిపోయింది, సంవత్సరం రోజులు గడిచిపోయాయి, అంతా మర్చిపోయారు. అయితే ఇలా ముగ్గురు కూడా స్నేహితులే, గురువు, డాక్టరు, లాయర్. సంవత్సరం రోజుల తర్వాత సడన్గా గుర్తుకొచ్చింది ఈ గురువుకి. ఎందుకంటే ఆయనలో ఈ పాపం చేశానన్నటువంటి గిలి మొదలైంది. ఇక ముగ్గురు కాఫీ తాగుతూ కూర్చున్నప్పుడు, నా స్నేహితులారా, మీ ఇద్దరికి ఒక మాట చెప్పాలి. ఇదిగో ఆ ధనవంతుడు మనందరికీ తల ₹1,00,000 ఇచ్చి చనిపోయినప్పుడు మళ్ళీ అదే కవర్లో పెట్టి సమాధిలో వేయమన్నాడు కదా, నేను 50,000 వేశాను నా డబ్బుల్లో. 50,000 మన చర్చి అవసరాల కోసమని నేను ఉంచాను. ఎటు ఆయన పోయేటప్పుడు ఏం తీసపోతాడు, ఏం తీసపోడు కదా, అది డబ్బు దానిలో మట్టిలో కలిసి అది పాడైపోతుంది, అది ఎందుకు పనికిరాదు, అందుకని నేను 50,000 పెట్టాను, కాబట్టి నా అంతరాత్మ క్షోభిస్తుంది అని తన తప్పుని ఒప్పుకున్నాడు. అప్పుడు డాక్టర్ అన్నాడు, గురువు గారు మీరు ఇంకా నయం, మీరన్న 50,000 పెట్టారు, నేను 25,000 పెట్టాను. 25,000 పెట్టి మిగతా 75,000 ఎవరన్నా పేదలు వైద్య సహాయం కోసం వాడదామనుకొని నేను 25,000 పెట్టాను ఎన్వలప్పులో, ఆ సమాధిలో, కాబట్టి నువ్వేం అంతగా ఫీల్ అవ్వ మాకు, నాకంటే చాలా బెటర్ నువ్వు అని చెప్పాడు. ఇక లాయర్ వంతు వచ్చింది. లాయర్ అన్నాడు, నా స్నేహితులారా, మీరు ఇంత మోసగల్లా, ఆయన మరణశయ్యలో ఉండి, డెత్ బెడ్ మీద ఉండి ఈ కోరిక కోరితే ఆయన్ని మీరు ఎట్లా మోసం చేయగలిగారు? నేను ₹1 కూడా తినలేదు. నేనేం చేశానంటే ఆయన ఇచ్చిన ₹1,00,000 నా అకౌంట్లో వేసుకొని ఆయన పేరు మీద ఒక చెక్కు రాసి దాన్ని ఎన్వలప్పులో పెట్టి ఆయన సమాధిలోనే ₹1,00,000 వేశాను నేను మీలాగా కాదు అని లాయర్ గారు సమాధానం ఇచ్చారట. ప్రియ సహోదరి సహోదరులారా, మరి లాయర్లు ఈ రోజుల్లోనే మనం అంతగా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే, ఆ రోజుల్లో వాళ్ళ మీద ప్రభువు ఈ మతపరమైనటువంటి చట్టం, ధర్మశాస్త్ర బోధకుల మీద ఆయన మోపేటటువంటి నిందలు, మీరు మోయ సాధ్యము కాని భారములను ప్రజలపై మోపుచున్నారే కానీ వారికి మాత్రం ఆ భారం మోయటానికి చిటికిన వేలు, ఈ వేలు కూడా మీరు వారి కోసం పెట్టరు అని మొట్టమొదటిగా వారి మీద ఈ భారాన్ని మోపుతున్నారు. అంటే ఆ రోజుల్లో ధర్మశాస్త్ర బోధకులు సూక్తి ఉండేదట, నేను చెప్పేది మాత్రమే చేయండి, నేను చేసేది మీరు చేయవద్దు అని ధర్మశాస్త్ర బోధకులు ఇతరులకు చెప్పేవారట. నేను చెప్పేది మాత్రమే పాటించండి, నేను చేసేదాన్ని, నేను పాటించేదాన్ని మీరు పాటించవద్దు అని చెప్పేవాళ్ళట. ఇక ప్రభువు మోపేటటువంటి రెండవ కారణం వాళ్ళను, మీ పితరులు చంపిన ప్రవక్తలకు మీరు సమాధులు కట్టుచున్నారు అని చెప్పి ప్రభువు ఏమంటున్నాడు, లోకము మొదలైనప్పటి నుంచి, ప్రపంచ ప్రారంభము నుండి, బైబిల్ గ్రంథంలో ప్రపంచ ప్రారంభంలో మొదటి హత్య ఎవరిది జరిగింది? ఆబేలు జరిగింది. అందుకే ప్రభువు ఇద్దరి గురించి చెప్తున్నారు. ఆబేలు హత్య బైబిల్లో, ప్రపంచంలో, సృష్టిలో మొదటి హత్య. అప్పటి నుంచి మనందరికీ తెలుసు ఆబేలు ఎందుకనగా తన సహోదరుని చేత చంపబడ్డాడు. ఎందుకు? ఈర్ష్యతో. దేవుడు నా తమ్ముని యొక్క కానుకను అంగీకరించాడే కానీ నాది అంగీకరించలేదే అన్నటువంటి ఈర్ష్యతో కయీను తన సోదరుని చంపివేశాడు. హెబ్రీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయం 4వ వచనంలో, విశ్వాసముతో ఆబేలు ఆ కానుక ఇచ్చాడు కాబట్టి దేవుడు దానిని అంగీకరించాడు. కానీ కయీనుకు అటువంటి విశ్వాసము లేదు. ఏదేమైనప్పటికీ ఆబేలు హత్య గురించి ప్రభువు చెప్తూ, ఆ తర్వాత రెండవది బలిపీఠమునకు ఆలయమునకు మధ్య జరిగిన జకర్యా హత్య వరకు. ఎవరు జకర్యా? మనకు తెలిసిన ఈ జకర్యా కాదు, బప్తిస్మ యోహాను వల్ల ఆ జకర్యా కాదు. ఈ జకర్యా గురించి మనం రాజుల దినచర్య 2వ గ్రంథం 24వ అధ్యాయంలో ఈ విధముగా వింటున్నాం. ఎందుకు ప్రభువు ఈ హత్య గురించి చెప్తున్నారు అని మనం ధ్యానం చేసే ముందు ఎందుకు ఈ జకర్యా హత్య చేయబడ్డాడని విందాం. 24వ అధ్యాయం రాజుల దినచర్య. ఈ 24వ అధ్యాయంలో ఈ జకర్యా ఎందుకు హత్యకు గురి కాబడ్డాడు అని
మనం వింటూ ఉన్నాం. ఇక్కడ రాజు యోవాషు అనేటటువంటి రాజు. యోవాషు అనేటటువంటి రాజు 7 సంవత్సరాల ప్రాయములోనే రాజుగా ఎన్నుకోబడ్డాడు. ఊహించండి, 7 సంవత్సరాలకే రాజయ్యాడు. అయితే మరి తన పాలన ఎట్లా చేస్తున్నాడు అనగా, ప్రవక్త అయినటువంటి యెహోయాదా అనేటటువంటి ప్రవక్త సూచనల మేరకు, సలహా మేరకు మంచిగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు ఈ బాలుడైనటువంటి యోవాషు రాజు. అయితే ఈ ప్రవక్త జీవించినంతకాలం చక్కగా పరిపాలన చేశాడు. కానీ ఈ ప్రవక్త మరణించిన వెంటనే ఈ రాజు పెడత్రోవ తప్పాడు. అప్పటి వరకు మంచి పాలనిచ్చినటువంటి రాజు ప్రవక్త మరణించిన తర్వాత అన్యులను ఆరాధించటం, ఇతరులు చెప్పిందన్నీ విని దేవుని మార్గము నుండి దూరం అయిపోయాడు. అయితే ఈ ప్రవక్త మరణించిన తర్వాత ఎప్పుడైతే విగ్రహాలు ఆరాధించటం మొదలుపెట్టారో, పాపం చేయటం మొదలుపెట్టారో, ఏమైంది? ఈ పాపమునకు గాను ప్రభువు యూదా మీదను యెరూషలేము మీదను కినుకబూనెను. అప్పుడు ప్రభు ఆత్మ ఏమైందంటే, యాజకుడైన యెహోయాదా కుమారుడు జకర్యాను ఆవహించెను. ఈ రాజును నడిపించినటువంటి పెద్ద ఆయన, ఈ ప్రవక్త యాజకుడు మరణించాడు. అయితే ఈ ఆత్మ ఎవరిలోకి వచ్చింది? అతని కుమారుడైనటువంటి జకర్యా మీదకి వచ్చింది. జకర్యా మీదకి వచ్చినప్పుడు జకర్యా తన తండ్రి మరణించిన తర్వాత, ఆత్మ వచ్చిన తర్వాత రాజుపై వేలెత్తి చూపించాడు. ఏమనో తెలుసా? రాజుల దినచర్య 2వ గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనము నుండి, ప్రభువు వాక్కిది, మీరు దేవుణ్ణి విడనాడి వినాశనం ఎందుకు తెచ్చుకుంటున్నారు? మీరు ప్రభువును పరిత్యజించితిరి కనుక అతడు మిమ్ము పరిత్యజించెను అనెను. అది విని ఆయన మీద కుట్ర పన్నారు ప్రజలందరూ. కుట్ర పన్నటమే కాదు, రాజు అనుమతితో అతనిని యావే మందిర ప్రాంగముననే రాళ్లతో కొట్టి పీఠమునకు ముందు కొట్టి చంపివేశారు. అందుకే సువార్తలో ప్రభు అంటున్నారు, దేవాలయ పీఠము ముందు చంపబడినటువంటి జకర్యా అంటే ఇతనే. మరెందుకు ఆబేల్ అంటే మనకు తెలుసు, సృష్టిలో మొదటి హత్య చేయబడినటువంటి వాడు. మరి జకర్యా ఈ సంఘటన రాజుల దినచర్యలో ఉంది. మరి ఇదేమన్నా బైబిల్లో చివరి గ్రంథమా? అయితే ప్రభువు ఎందుకు చెప్తున్నాడు ఈ ఉదాహరణ అనగా, హిబ్రూ బైబిల్లో పాత నిబంధనలో రాజుల దినచర్య 2వ గ్రంథమే చివరి గ్రంథం. అంటే పెట్టబడినటువంటి ఆర్డర్ మనలాగా ఆది కాండముతోనే మొదలవుతుంది. కానీ హీబ్రూ బైబిల్ పాత నిబంధన ఈ రాజుల దినచర్య 2వ గ్రంథంతో అది చివరిగా పెట్టారు. అందుకే ప్రభువు ఈ పుస్తకములో, ఈ గ్రంథములో జరిగినటువంటి హత్యను గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి? ప్రభువుకు బైబిల్ జ్ఞానం, పాత నిబంధన జ్ఞానం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదటి హత్య, ఆ తర్వాత హీబ్రూ బైబిల్లో పుస్తకంలో ఉన్నటువంటి ఆ గ్రంథం ప్రకారం చివరి హత్య. ఈ 2 హత్యల గురించి ప్రభువు మాట్లాడుతున్నారు. అందుకే ప్రభువు ఈ హత్యలు ఏ విధముగా మీ పితరులు కట్టుకున్నారో ప్రవక్తలకు వ్యతిరేకముగా, దానిలో మీకు కూడా భాగముంది అని ఆయన అన్నారు. ఆ తర్వాత ప్రభువు ఈ వీళ్ళతో చెప్పినటువంటి 3వ కారణం, ఎందుకు వీళ్ళను అనర్థము అంటున్నారంటే, లూకా ఈరోజు సువార్త 11వ అధ్యాయం 52వ వచనంలో మనం వింటున్నాం, జ్ఞానాలయం ద్వారము బిగించి ఆ తాళపు చెవులు మీ వద్దే పెట్టుకున్నారు అంటున్నాడు ధర్మశాస్త్ర బోధకుల్ని. జ్ఞానాలయం యొక్క గది తలుపులు బిగించి ఆ తాళపు చేతులు మీ దగ్గరే పెట్టుకున్నారు. అంటే ఏంటి? ఈ జ్ఞానం అనగా దైవ జ్ఞానం. అంటే దైవ జ్ఞానాన్ని మీరు ఒక గదిలో పెట్టి బంధించి తలుపులేసి తాళాలేసి ఆ తాళాలు మీ దగ్గరే పెట్టుకున్నారంటే ఏంటి? ఆ జ్ఞానాన్ని మీరు పొందట్లేదు, వేరే వాళ్ళు పొందాలని ప్రయత్నిస్తున్నా కూడా మీరు అడ్డుగోడగా ఉన్నారు అని వీళ్ళను హెచ్చరిస్తున్నారు.
అయితే ప్రభువు ఇంకొక మాటలో చెప్పేది ఏంటంటే, ఆయన ఈ దైవ జ్ఞానం అనేది భగవంతుడు ప్రతి మనిషికి ప్రసాదిస్తాడు. మనం ఏ మతం వారమైనా, అసలు దేవుణ్ణి నమ్మకపోయినా కూడా మనిషిలో ఒక అంతరాత్మ ఉంటుంది. ఇది తప్పు, ఇది ఒప్పు, మనం మంచి చేయాలి, చెడు చేయకూడదు అని ప్రతి మనిషికి తెలుసు. ఇది చెప్పటానికి ఎవరో ఒక గురువో ఒక ప్రవక్త అవసరం లేదు. ఎందుకంటే ధర్మశాస్త్ర బోధకులు అనుకునేవారు, ఇది మంచా ఇది చెడా మేము చెప్తేనే అది చెల్లుతుంది అని అధికారముతో వాళ్ళు ఇతరులను పీడించేవారు. అందుకే ప్రభు అంటున్నారు, ఈ జ్ఞానం తాళాలేసుకొని గదికి మీ దగ్గర పెట్టుకున్నారు. అయితే ప్రభు చెప్పేది ఏంటంటే, మీ అవసరం లేదు, మీరు జనాలకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దైవ జ్ఞానం, నీతి నియమాలు అనేది ప్రతి మనిషికి సృష్టి ద్వారానే దేవుడు ప్రసాదిస్తాడు. అందుకే ద్వితీయోపదేశ కాండములో 30వ అధ్యాయములో యావే దేవుడు అంటున్నాడు, ఇదందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 11వ వచనములో, నేడు నేను మీకు విధించు ఈ శాసనము కష్టమైనది కాదు, అందుబాటులో లేనిది కాదు, అదెక్కడో ఆకాశములో ఉన్నట్టిది కాదు. కనుక మేము ఆ శాసనమును విని పాటించుటకు ఎవరు ఆకాశమునకు ఎక్కిపోయి దానిని ఇచ్చటకు తీసుకొని వత్తురు అని మీరు అడగనక్కర్లేదు. అదెక్కడనో సముద్రములకు ఆవలనున్నట్టిది కాదు. ఈ దైవ జ్ఞానం అనేది దేవుడిచ్చే చట్టము, దేవుని యొక్క శాసనము, దేవుని యొక్క ఆజ్ఞలు ఎక్కడో సముద్రము అవతల పెట్టలేదు. కనుక మేము ఆ శాసనమును విని పాటించుటకు ఎవరు సముద్రములు దాటిపోయి ఇక్కడకు తీసుకొని వత్తురు అని మీరు అడగనక్కర్లేదు. ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది, మీ నోటనే, మీ హృదయములోనే ఉన్నది. కనుక ఈ శాసనమును పాటింపుడు. ఏం చెప్తున్నాడు దేవుడు? ఈ దైవ శాసనాలు ప్రతి మనిషి గుండెల్లోనే పెట్టాడు, ప్రతి మనిషి హృదయంలోనే పెట్టాడు. కాబట్టి ఎవరో ధర్మశాస్త్ర బోధకులు వచ్చి ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది న్యాయసమ్మతం, ఇది అన్యాయం అని అన్యాయంగా తీర్పు తీర్చాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనగా ఈ శాసనాన్ని, ఈ చట్టాన్ని దేవుడు ప్రతి మనిషి గుండెలో పెట్టాడు. అందుకే పరుల మీద ప్రేమ చూపాలి, అవసరములో ఉన్న వారిని ఆదుకోవాలి అని మనకు చెప్పటానికి ఒక ధర్మశాస్త్ర బోధకుడు అవసరం లేదు. ఎందుకనగా ఆ శాసనం, ఆ చట్టం మన హృదయములోనే ప్రభువు రాసి పెట్టాడు. మంచి చేయి అన్నదానికి ఎవరి చేత చెప్పించుకోవాల్సిన అవసరం లేదు, మన గుండెలోనే ఆ ఆజ్ఞను ప్రభువు రాసి పెట్టాడు. అందుకే ఈ 3 కారణాల వల్ల ప్రభువు ఈ ధర్మశాస్త్ర బోధకులను అనర్థము అని పిలుస్తున్నారు. కనుక అటువంటి జీవితం మనం జీవించకుండా ప్రభు సహాయం వేడుకుందాం. అందరం పైకి లేచి మన యొక్క విన్నపములను ప్రభువుకు తెలియపరుద్దాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను ఆశీర్వదించండి. మేమందరము నీ బిడ్డలుగా ప్రజలు మోయే సాధ్యము కాని బరువులను వారి మీద మోపకుండా, వారు మోసే బరువులను మేము కూడా పాలు పంచుకునేటటువంటి విధముగా మంచి మనస్సును మాకు ఇవ్వమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టించే వారందరి కోసం ప్రత్యేకంగా వేడుకుంటున్నాము. వారి హృదయాలలో, మనస్సుల్లో ఉన్నటువంటి తలంపులను, ఆశలను మీ చిత్త ప్రకారం అనుగ్రహించమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, కరోనాతో బాధపడుతున్నటువంటి వ్యాధిగ్రస్తులందరినీ స్వస్థపరచండి. కరోనా వల్ల వారి యొక్క వ్యాపారములు, ఉద్యోగములు పోయి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వారందరికీ చేయూతనివ్వండి. తద్వారా మేమందరము అతి త్వరలో సాధారణ స్థితికి వచ్చి నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇవ్వమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.
నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. ఆబేలు బలిని ఆదరముతో స్వీకరించితివి, అబ్రహాము త్యాగ బలిని నీ చెంత చేర్చితివి, మెల్కిసెదెకుని యాగ బలిని మహిమతో నింపావుగా. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ విశ్వాసుల ప్రార్థనలను వారు సమర్పించు అర్పణలతో పాటు దయతో స్వీకరింపుము. భక్తితో మేము నిర్వహించు ఈ పవిత్ర బలి మమ్ము స్వర్గ మహిమలోనికి నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా మీ ప్రేమ చేత మానవుని సృజించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. పరమున జ్వలించే ప్రభు ఘన మహిమ
ప్రవహించే మన భువిలో, వరముగా ప్రవహించే మన భువిలో. హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ప్రభు పేరిట వచ్చు ప్రతి మనుజునకు విపునాశీసులు నిరతము నిజముగా, విపునాశీసులు నిరతము నిజముగా. హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా అంతోని అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమవు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నె తల్లి పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము
మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకుండానట్లు చేయము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకు సగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక, ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇదే జీవాహారం, ఇదే క్రీస్తు దేహం, ఇదే జీవన పానం, ఇదే క్రీస్తు రక్తం. ఇదే జీవాహారం, ఇదే క్రీస్తు దేహం, ఇదే జీవన పానం, ఇదే క్రీస్తు రక్తం. లోకు నరారే ప్రేమమయుని పరలోకై విందు ఆరగించగరారే అద్వితీయుని ఆత్మీయ విందు. ప్రభుని బలి విందు, క్రీస్తు ప్రభుని ప్రేమ విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వైభవమును మిక్కిలి వినయముతో ప్రార్థించుచున్నాము. పరమ పవిత్రమైన నీ కుమారుని శరీరము రక్తముతో మాకు ఆహారము ప్రసాదించి మమ్ము పోషించుచున్నావు. అదే రీతిగా అతని దైవ స్వభావములో మమ్ము భాగస్థులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పూజ ముగిసిన వెంటనే ఒక 10 నిమిషాల సేపు దివ్య సత్ప్రసాద ఆశీర్వాదం ఉంటుంది. అందరూ కూడా పాల్గొని ప్రత్యేకముగా కరోనా అంతమయ్యేటట్లుగా, ఇంకా దానితో బాధపడుతున్నటువంటి వారందరూ స్వస్థత పొందినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో సంరక్షణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. మరువను మరువను యేసయ్య, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్య, అపనిందల పాలైనా. నిన్ను మరువను మరువను యేసయ్య, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్య, అపనిందల పాలైనా. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. నిన్ను విడువను విడువను యేసయ్య, ఎన్ని కష్టములెదురైనా. కడగండ్ల పాలైనా. తండ్రి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. తండ్రి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. హల్లెలూయా దేవా యేసయ్య, హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా దేవా యేసయ్య, హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా హోసన్నా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో సత్ప్రసాద ప్రభువు పీఠము మీద వేంచేసి వచ్చి తన యొక్క స్వస్థతను, తన కరుణను, తన ఓదార్పును మనకు ప్రసాదించుటకు సిద్ధముగా ఉన్నారు. అయోగ్యులమైనటువంటి మనలను
శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించి మన కోసం నరునిగా పుట్టుటమే కాక ఎల్లవేళలా మనతో ఉండుటకు సత్ప్రసాదనాథునిగా ఆయన రూపాంతరము చెందారు. కనుక ఆ ప్రభువును అందరం కూడా స్తుతించి ఆరాధించుదాం. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, సత్ప్రసాదనాథుడా వందనం, సత్ప్రసాదనాథుడా వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రిత్వైక దేవా స్తోత్రం, త్రిత్వైక దేవా స్తోత్రం, సత్ప్రసాదనాథుడా స్తోత్రం, సత్ప్రసాదనాథుడా స్తోత్రం. తండ్రి మహిమ, తండ్రి మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ, త్రిత్వైక దేవా మహిమ, త్రిత్వైక దేవా మహిమ, సత్ప్రసాదనాథుడా మహిమ, సత్ప్రసాదనాథుడా మహిమ. తండ్రి ఘనత, తండ్రి ఘనత, యేసువా ఘనత, యేసువా ఘనత, ఆత్మదేవా ఘనత, ఆత్మదేవా ఘనత, త్రిత్వైక దేవా ఘనత, త్రిత్వైక దేవా ఘనత, సత్ప్రసాదనాథుడా ఘనత. సత్ప్రసాదనాథుడా ఘనత. మా మార్గమా వందనం, మా మార్గమా వందనం, మా శరణమా వందనం, మా శరణమా మా వందనం, జీవమా వందనం, మా జీవమా వందనం, మా పోషకుడా వందనం, మా పోషకుడా వందనం, మా జీవ జలమా స్తోత్రం, మా జీవ జలమా స్తోత్రం, మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి వందనం, మా ఆత్మీయ నేస్తమా వందనం. మా ఆత్మీయ నేస్తమా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయములో గమ్యం ఎరుగని జీవిత పాటలో ప్రభు యొక్క హస్తాన్ని మనకు అందించమని, మన తోడుగా ఉండమని ఈ భజన గీతము ద్వారా ప్రభు యొక్క హస్తాన్ని అర్థిద్దాం. నా చేయి పట్టి నడిపించు దేవా, నడిపించు దేవా. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము.
చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. నీ కాంతి నింపు, నీవేగా లోక వెలుగు. నా కన్నులలో 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 నీ కాంతి నింపు, నీవేగా లోక వెలుగు. నా పయనమందు ముందుండి నడువు, నీవేగా నా సర్వము. నా పయనమందు ముందుండి నడుపు, నీవేగా నా సర్వము. నా పయనమందు ముందుండి నడువు, నీవేగా నా సర్వము. నా పయనమందు ముందుండి నడుపు, నీవేగా నా సర్వము. నా పయనమందు ముందుండి నడుపు, నీవేగా నా సర్వము. గరి సరి రీ రీ సదసా ఆ
అందరం కూడా భక్తితో శిరస్సు వంచి సత్ప్రసాదనాథుని యొక్క ఆశీర్వాదములను పొందుదము. పరిశుద్ధ పాపగారు తరంపు నెరవేరినట్లుగాను దివ్యవాణి గురువులను సిబ్బందిని దీవించమని, దివ్యవాణి దాతలను దీవించమని, కరోనా ఈ యొక్క ప్రపంచం నుండి పూర్తిగా తొలగిపోవాలని వేడుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర్పు సాధముల చేత నిండిన మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శీలలో ఆశీర్దింపబడిన వారు మీరి, మీ గర్భఫలమగు జేసు ఆశీర్దింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియు మా సర్వేశుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయ మాత, మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్యమాత, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.